ఒక వ్యక్తికి కష్టం వచ్చిందనుకోండి, ఇది మా ఆవిడికి చెప్తే మరింత బెంగ పెట్టుకుంటుంది, దాని ఆరోగ్యం అనుమతించదు, దానికి కానీ ఈ మాట చెప్పానా ఈ కష్టం వచ్చిందే అని, అది బ్రతుకుతుందని నమ్మకం కూడా లేదు, కాబట్టి పంచుకోలేను. బిడ్డలకి చెప్పేది కాదు, వాళ్ళు బెంగ పెట్టుకుంటారు. ఎవరికి చెప్పుకోను? అప్పటికి నేను పంచుకోవడానికి తగిన వ్యక్తి దొరకచ్చు, దొరకకపోవచ్చు. వెంటనే చెప్పుకోవడానికి కేంద్రం ఎక్కడుంటుంది? దేవాలయం ఒక్కటే. ఎక్కడికి ఎడతారు? గబగబా దేవాలయానికి ఎడతారు. కొన్ని దేవాలయాల్లో చూడండి, కళ్ళమ్మట నీళ్లు ఒత్తుకుంటూ కూర్చుంటారు కొంతమంది. ఆర్తితో భగవంతుడికి చెప్పుకుంటారు, స్వామి ఇంత కష్టం వచ్చింది, నన్ను ఉద్ధరించండి, నన్ను కాపాడండి. చాలా సంతోషంలో ఉన్నారు. ఎక్కడికి ఎడతారు? దేవాలయానికి ఎడతారు. పెను ప్రమాదంలో ఉన్నారు. ఎక్కడికి ఎడతారు? అక్కడికే పెడతారు. అనుకోలేదు, అకస్మాత్తుగా భర్త పలహారం చేస్తూ కింద పడిపోయాడు. వైద్యశాలకి తీసుకెళ్తే, అమ్మ 3 కవాటాలు మూసుకుపోతాయి, శస్త్రచికిత్స చేస్తాం కానీ నమ్మకం లేదమ్మా అన్నారు. ఆ పిచ్చి తల్లి ఎక్కడికి పరిగెడుతుంది? గుడికి పరిగెడుతుంది. స్వామి నా పసుపు కుంకాలు రక్షించండి. ఆర్తితో ఉన్న, జిజ్ఞాసువైన, బ్రహ్మజ్ఞానం కావాలన్నా, కష్టంలో ఉన్న, సుఖంలో ఉన్న, బాధతో ఉన్న అందరికీ ఆశ్రయించడానికి కేంద్రం ఇది అంటే దేవాలయం. అది నీ ఒక్కడి సొత్తు కాదు.